హాయ్ రాజా గారు, ఎలా ఉన్నా? నేను బాగున్నాను సార్. మీరేదో స్టోరీ తెచ్చాను కదా, ఇవాళ మీకు మంచి స్టోరీ స్టోరీ మాత్రం అదిరిపోవాలి. స్టోరీ ఏంటంటే మన ఐఏఎస్ ఆఫీసర్ సీఎం ఎలా అయ్యారు. హీరోకి అయితే ఐపీఎస్ అవ్వాలని ఉంటాడు, కానీ ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ ఉంటాడు అనుకున్నామా? లేదే, మళ్ళీ సీఎం అవుతాడు. అది స్టోరీ. ఏంటి సార్ మీరు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. మన హీరో ఐఏఎస్ అయిన తర్వాత ట్రైన్ నుంచి దుంకుతాడు సార్. డైరెక్ట్ ఎంట్రీస్ ట్రైన్ ఇలా వస్తుంటుంది, అలా దూకేస్తాడు అంతే. ఎందుకు సార్ అదంతా? దూకేసిన తర్వాత అక్కడ ఉన్న మన రౌడీలని చితక బాధిస్తారు. ఒక 30 మెంబర్స్ వేసేసుకో, పసక్ పసక్ పసక్. ఓకే, కానీ తర్వాత అదే పట్టాలను కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత వాళ్ళని హెలికాప్టర్ ఫ్యాన్తో కట్ చేస్తాడు అనమాట, దారాలు. హెలికాప్టర్తో డైరెక్ట్ ఫ్యాన్. ఇప్పుడు చూడు, వెంటనే సాంగ్ 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 గుద్ది పారేసలే. ఒక ఇద్దరిని, ఒకళ్ళని సీజు ఒక బిల్డింగ్ లేపేస్తాడు అంతే. కరప్టెడ్గా ఉన్న వాళ్ళని ఒక ఇద్దరిని లేపేసి ఉన్న వాళ్ళందరూ భయపట్టిస్తాడు. ఇక్కడ దాకానైతే నాకు ఓకే, బాగా నచ్చింది. స్టోరీ పరంగా ఈక్వల్గా మంచిగా. ఫ్లాష్ బ్యాక్ అంటే ఏం లేదు, ఐపీఎస్ అయ్యేవాడు ఐఏఎస్ ఎలా అయ్యాడు అనేది స్టోరీ. ఫ్లాష్ బ్యాక్ ఎందుకు వచ్చేసరికి హీరోయిన్ వల్లనే ఐఏఎస్ అవుతాడని అర్థమవుతుంది అంతే. ఓకే సార్, ఓకే. హీరోయిన్ కోసం మళ్ళీ వస్తాడు. హీరోయిన్ కోసం డిస్టిక్ బార్డర్ కూడా దాటాడు. ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. అప్పుడు మళ్ళీ సాంగ్ 100 కోట్లు ఖర్చు పెడతాం, అలానే చేద్దాంలే. మళ్ళీ ఐఏఎస్ ఆఫీస్లో మినిస్టర్తో గొడవ. మినిస్టర్ వచ్చి నువ్వు ఇక్కడనే ఉండాలి, అది చేసి అని గొడవ. ఏంటో సార్ మీరు ఏం చెప్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు సార్, కొంచెం మంచిగా చెప్పండి. అప్పుడు మినిస్టర్కి మండిపోదు. తర్వాత మినిస్టర్ హక్కులేంటో చెప్పి మినిస్టర్కి చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీఎం ఫంక్షన్కి వెళ్తాడు. అక్కడ రియాలిటీ గురించి అమ్మ చెప్పడంతో అక్కడ ఒక పెద్ద గొడవ అవుతుంది. దాని తర్వాత సీఎం కొడుకే సీఎం చంపేస్తాడు. సీఎంనే చేస్తాడు. తర్వాత మన వీళ్ళనే మెయిన్ సీఎం అనుకునే లోపే మన హీరో మీద ఎక్కువ మన సీఎంకు ప్రేమ పుట్టి అతన్నే సీఎంగా ప్రకటిస్తాడు అనమాట. డైరెక్ట్గా సీఎంఏ. ఇప్పుడు హీరో వల్ల అమ్మా నాన్న ఫ్లాష్ బ్యాక్. ఎలా ఉంటుందంటే సేమ్ రంగస్థలం లెక్క ఉంటుంది. రంగస్థలంలో నాకు బాగా నచ్చింది. రంగస్థలం అంటే నాకు ఫేవరెట్ సినిమా సార్ అదే. వాళ్ళ నాన్న పార్టీ పెడతాడు, ఆ మాటలు రావని చెప్పి వేరే వాళ్ళతోటి మాట్లాడించుకుంటూ వాళ్ళనే సీఎం చేసేస్తాడు. వాళ్ళు ఈయనని మోసం చేస్తారు, అంతే తేడా. వాళ్ళు ఏం లేదు. ఆయన తర్వాత ఆయన పొడిసి గుద్దేసి చంపేస్తారు. ఇది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిపోద్ది. మన హీరో చూసేసరికి కన్నీరు పెడుతూ ఈయన మా నాన్న అని చెప్పేస్తాడు అంతే. రంగస్థలంలో బాగానే ఉంది, కానీ ఏదో తేడా కొడుతుంది. ఇప్పుడు మన హీరో సీఎం అన్నమాట. వీళ్ళని ఉంటాడు కాబట్టి వీళ్ళని చేయనియడు అన్నమాట. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే తీసేస్తారా మళ్ళీ? అప్పుడు మళ్ళీ మన హీరో నాకు సీఎం అవసరం లేదు, కానీ నా ఐఏఎస్ ఆఫీసర్ నాకు ఇచ్చేయండి అంటే వీళ్ళని ఇవ్వడు. కంప్లైంట్ అని చెప్పేసి తీసేస్తాడు. వీళ్ళకి ఏం పని లేదా. ఇక మన హీరో ఎలక్షన్ ఆఫీసర్గా మళ్ళీ రిటర్న్ వస్తాడు అన్న. ఐఏఎస్ నుండి మళ్ళీ ఐపీఎస్. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇంకోటి ఏమైనా ఉందా? మళ్ళీ రీఎలక్షన్స్ అప్పుడే. మా జనాలను ఏం చేద్దాం అనుకుంటారు? పిక్చర్లను చేద్దాం అనుకుంటారా? అక్కడ ఒక డైలాగ్ పెడదామా, అన్ప్రిడిక్టబుల్. చాలా బాగుంది సార్. వాళ్ళమ్మ ఇలా చనిపోయిందనే చాలా ఎమోషనల్గా డిజైన్ చేశా. ఆ ఎమోషనల్ అనేది చాలా ఇంపార్టెంట్. మన హీరో లాస్ట్గా అది చూసేసి అది అక్కడ ఏం జరిగిందని ఆ చెప్పులతో కొట్టేసుకోవాలి అంతే. అంత ఎమోషనలా? చేద్దాం సార్, చేద్దాం. ఇక ఫైనల్ వచ్చేసరికి ఎలక్షన్ కౌంటింగ్కి ఒక పెద్ద భారీ బడ్జెట్ ఫైట్ మేడ్ అయింది. మినిమం 100 కోర్స్ ఫైట్కి పెట్టేసేయాలి. ఏంటంటే బులోరాలు వచ్చి దింపాలి, అది దింపాలి, ఇది రావాలి, అది రావాలి, ఇటు రావాలి, మొత్తం అటు మొత్తం దుమ్ములో ఫైటింగ్. బులోర్లు వస్తాయా సార్? ఇట్లా బులోర్లు అవన్నీ మీరు చెప్తుంటే నాకు ఊహించేసుకుంటేనే అదొక పెద్ద చిన్నపాటి యుద్ధం అనే చెప్పుకోవాలి అంతే. ఇక అది ఫైట్ సీన్. ఇక లాస్ట్కి చెప్పొచ్చేది ఏం లేదు. మళ్ళీ మన హీరో సీఎం అవుతాడు.
ఏంటి మళ్ళీ సీఎం అవుతాడా? ఏంటి సార్ ఇది? సీఎం కోసమే అంత నాటకం అన్నట్టు ఉంది నాకు తెలిసి. ఓకే సార్, మీరు వెళ్ళండి. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా? అండ్ ఈ వీడియోని అయితే నేను ఇలా డ్యూయల్గా చేయడం అయితే జరిగింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ కొత్తగానైతే ట్రై చేసా, ఏదో ఒక చిన్న ఎపిసోడ్లో ట్రై చేసా. మీకు నచ్చితే కింద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఏంటంటే, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్. ఈ వీడియోకు కనీసం ఒక 200 సబ్స్క్రైబర్లు వస్తే మన ఛానల్ అయితే 1K అవుతుంది. మనకేంటంటే కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే మరి, గుడ్ బై, ఉంటా.